హాయ్ ఫ్రెండ్స్, స్టఫ్ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాకరకాయలు నీట్గా కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలా మిడిల్లోకి గాంట్లు పెట్టుకొని దాంట్లో ఉన్న ఇత్తనాలన్నీ తీసేసుకోవాలన్నమాట. అలా స్టవ్ మీద బాండీ పెట్టేసేసి 3 స్పూన్స్ ఆఫ్ పల్లీలు కొంచెం వేగినాక 1/2 స్పూన్ మినపప్పు, అవి కూడా కొంచెం దోరగా వేగాలి. వేగినాక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 6 ఎండు కొబ్బరి బాగా వేయించుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్నవి మనకి మంచి స్మెల్ వస్తుంది. వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 4 స్పూన్స్ వేసుకున్నాక కొంచెం హీట్ అవ్వనియండి. కొంచెం హీట్ అయినాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవన్నీ నూనెలో వేయండి. అలా నూనెలో వేసాక ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి అటు ఇటు వేయించుకోవాలన్నమాట. మూత తీసుకొని అటు ఇటు వేయించుకోవాలి. చూసారు కదా, అలా క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు అటువైపు ఇటువైపు 2 సైడ్స్కి తిప్పుకుంటా వేయించుకోండి. ఎంతవరకు వేయించుకోవాలంటే ముక్క మగ్గే వరకు. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ వేయించి పెట్టుకున్న వాటిల్లో చున్నులపాయలు కూడా వేసుకోవాలి. దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ కారం వేసాను. 3 స్పూన్స్ కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు మీరు. నేనైతే కల్లుప్పే వేస్తున్నాను. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి అట్లా ఫైన్ పౌడర్ లాగా అయిందనమాట. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ముక్క కొంచెం మెత్తబడి దాకా వేయించుకోవాలి. ఎంతవరకు అంటే కొంచెం మనకి అలా ప్రెస్ చేసి చూస్తే పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఆ సాఫ్ట్గా అయినవి తీసి ప్లేట్లో పెట్టేసుకొని బాగా చల్లారనియండి. చల్లారినాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని, ఆ కారాన్ని ఆ ముక్కల మధ్యలో పెట్టండి. చూపిస్తున్నట్టుగా అలా మధ్యలో పెట్టుకోవాలి మనం. చూసారు కదా, అలా మధ్యలో పెట్టేసుకొని అలా ప్రతి ఒక్క దానికి అన్నిటికీ మనం మధ్యలో కారం పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, అలా అన్నిటికీ మనం కారం పెట్టేసుకున్నాం. ముందుగా మనము బాండీ పెట్టాం కదా, దాంట్లో ఆయిల్ ఉంది. దాంట్లోనే మీకు సరిపోకపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు. అవన్నీ కారం పెట్టేసిన ఆ కాకరకాయలు నూనెలో ఒక్కొక్కటి నీట్గా సర్దుకోవాలి. అలా సర్దుకున్నవి మనకి మిగిలిన కారం కూడా దాంట్లోనే వేసేసేయాలి. అలా వేసేసినవి అలా వేసుకోవాలన్నమాట. అలా వేసేసుకొని మొత్తం నీట్గా కారం కూడా నూనెకి పట్టేటట్టు నూనెలో మంచిగా వేగాలన్నమాట. కారం కూడా చూసారు కదా, ఫైనల్గా అలా వేగిపోయింది. అలా వేగినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు అవి చేస్తుంటేనే 4 ఇళ్ళకి మంచి స్మెల్ వచ్చింది అన్నమాట. చూసారు కదా, ముక్కకి మంచిగా కారం పట్టేసింది. రెడీ, మనకి కాకరకాయ కారం రెడీ. పప్పులో కానీ విడిగా నెయ్యి వేసుకొని విడివిడి అన్నంలో ఆ పీస్ పెట్టుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్.